ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం సిక్సర్ల మధ్య సిక్సర్లు కొడుతుందని ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు వద్ద నుంచి ఆటో ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్లకు మెగా చెక్కులు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్నారు. ఇక గుమ్మరు జయరాం స్వయంగా ఆటో నడిపి ర్యాలీని ప్రారంభించారు. ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించాలని కృషి చేస్తానని ఇక ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకుందామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పంట పొలాలను రక్షించేందుకు వేసిన విద్యుత్ కంచె రైతులని బలి తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలను పాడు చేసే అడవి పందులు ఉన్నట్లు సమాచారం ఇస్తే చట్టపరంగా పందులను షూటర్ ద్వారా చంపేస్తామని వైల్డ్ లైఫ్ వార్డెన్ జమీల్ తెలియజేశారు. పులివెందులలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శాంతి భద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి పెట్టామన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. భద్రతా ఏర్పాట్లపై పరిశీలించారు. పోలీసులకు తగు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో దారుణం చోటు చేసుకుంది. రైతు బజార్ వద్ద వృద్ధుడిని ఓ వ్యక్తి వెనక నుంచి కత్తితో పొడిచాడు. 5 ఏళ్ల క్రితం బాధితుడు ఓనర్ ఇంట్లో దొంగిలించిన బంగారం ఇవ్వలేదన్న కక్షతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నల్లచెరువు అమర్నాథ్ కేసును పోలీసులు ఛేదించారు. అల్లుగుండులో వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడంతోనే హత్య చేశారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. చెల్లుపల్లి డ్యాంలో మృతదేహాన్ని DNA టెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక హత్యకు పాల్పడిన వివాహిత భర్త, అతని స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 3కి గాయాలయ్యాయి. వారు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇక ట్రాక్టర్ సాయంతో వాహనాన్ని లాగి ఆసుపత్రికి తరలించారు. ఎలకలోడుతో ప్రాంతంలో వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ఘటన జరిగింది.